గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ మౌలిక వసతుల లేమితో కునారిల్లుతోంది. అనేక సమస్యలకు హుస్సేన్ నగర్ నిలయంగా మారింది. ఈ డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ తోనే సాధ్యమవుతుందని స్థానిక మహిళలు వ్యాఖ్యానించారు. వేలాపాలలేని విద్యుత్ కోతలు, సక్రమంగా సరఫరా కాని త్రాగునీటి సమస్యతో నానా యాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా ఏనాడు ఈ కాలనీ వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపించారు. స్థానిక హుస్సేన్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. తాము స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రాంతంలో బీ ఫారాలను రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపారు. మహిళా సాధికారత దిశగా స్వయం ఉపాధి కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పులోని 16వ డివిజన్లో ఈరోజు హుస్సేన్ నగర్ ప్రాంతంలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం, జనసేన శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతానికి సంబంధించి హుస్సేన్ నగర్ ప్రాంతానికి ఇళ్లు కేటాయించడం కానీ, దీనికి అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి కూడా ఉన్నటువంటి ఇళ్లకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయకపోవడం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా హామీ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో దాదాపు దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. పక్కా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఇంటి విలువను పెంచేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని, అలాగే కావాల్సినటువంటి అన్ని సౌకర్యాన్ని, మౌలిక వసతులన్నీ కూడా కల్పించి వీరికి రావాల్సినటువంటి పెన్షన్లతో పాటు ఆర్థిక సహాయం అందించేటువంటి విధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి స్వయం ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేస్తామని, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇంటి వద్ద నుండే 300 రూపాయలు ప్రతిరోజు సంపాదించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఒక అండగా, బాసటగా నిలిచేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, తప్పకుండా రాబోయేటువంటి 13వ తారీఖు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి గుర్తైనటువంటి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం. షంషాద్ హుస్సేన్, షాబా హుస్సేన్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక్కసారి అవకాశం ఏమన్నాడు జగన్, ఇచ్చాం. కానీ మాకు 10 సంవత్సరాల నుంచి మేము చాలా అల్లాడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. కానీ మా కాలువలు లేవు, రోడ్లు లేవు. రోడ్లు వేసాడు కానీ డ్రైనేజీలు లేవు. మేము చాలా అల్లాడుతున్నాం. చిన్న పెద్ద కరెంటు పోయిద్ది. ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకు ఓటేయండి అంటారు. కానీ వేసాం, గెలిపిస్తే ఏది మాకు దుల్హన్ పథకం ఇస్తానన్నాడు. దుల్హన్ పథకం కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చారు. మా 3 పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, మాకు ఒక్క పిల్లలకి కూడా రాలేదు.